దేశవ్యాప్తంగా జూలై 9న జరగబోయే అఖిల భారత సమ్మె విజయవంతం కొరకై సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశం గోదావరికని హెచ్ఎంఎస్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు జి రాములు, టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు ఏడుకొండలు మాట్లాడారు. దేశవ్యాప్తంగా జూలై 9న జరగబోయే సమ్మెలో సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక చట్టాల రక్షణ, కనీస వేతనాలు 26,000 పెంపు, ఉద్యోగ భద్రత, ఉపాధి హక్కుల సాధనకే, దేశ రక్షణకే సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై జరుగుతున్న సార్వత్రిక దేశవ్యాప్త సమ్మె అని తెలిపారు. ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. జూలై 9న జరిగే సమ్మె విజయవంతం కోసం జరిగిన సన్నాహక సమావేశంలో చేసిన నిర్ణయాలు ఈ నెల 23 నుండి 30 వరకు అన్ని డివిజన్లో ప్రెస్ మీట్లు నిర్వహించాలని, అలాగే జూలై 1 నుండి 7 వరకు అన్ని డివిజన్లో గేట్ మీటింగ్లు, విస్తృత ప్రచారం, సమ్మె నోటీసులు అన్ని డిపార్ట్మెంట్ల విభాగాల్లో ఇవ్వాలని తీర్మానించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల నారాయణ, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, జిల్లా నాయకులు ఐ రాజేశం, టీఎన్టీయూసీ నాయకులు దామోదర్ రెడ్డి, రాజనర్సు, హెచ్ఎంఎస్ నాయకులు నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 10 ఏళ్ల కాలంలో దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు ఊడియం చేస్తూ ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ప్రైవేట్ ఫారం చేస్తూనే దేశంలో 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో కార్మికులు ఏదైతే తమ హక్కుల కోసం ఉన్నటువంటి అనేక చట్టాలు, దాదాపు 29 చట్టాలని ఇవాళ మార్చి 4 లేబర్ కోడ్స్గా తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్స్ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి కార్మిక వర్గానికి ఉరితాల లాంటివి. ఇందులో ప్రధానంగా ట్రేడ్ యూనియన్లు పెట్టుకునేటువంటి హక్కును హరించివేయడం, పని గంటలు పెంచేటువంటి హక్కును తీసుకురావడం అనేటువంటిది ఇవి చాలా నష్టదాయకమైనటువంటి. అంతేకాకుండా ఇవాళ కార్మికుడు అనేక పరిశ్రమలలో ఇప్పటికే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ల పేరుతో యజమాన్యాలు ఒకవైపున నియంత్రణ చేస్తుంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి మొత్తం వారు ప్రశ్నించేటువంటి పరిస్థితి లేకుండా చేయడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి విషయం. దీనికి వ్యతిరేకంగా గతంలోనే మే 20న దేశవ్యాప్త సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు పిలిపించినటువంటి విషయం మనకు తెలిసిందే. ఆ రోజున పాకిస్తాన్ భారత్ యుద్ధం వలన మనం వాయిదా వేసుకున్నాం. తిరిగి జూలై 9న దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు, ఫెడరేషన్లు అఖిల భారత స్థాయిలో పిలిపించడం జరిగింది. జూలై 9న జరిగేటువంటి ఈ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలు సమ్మె పిలుపు గత నెల 20 తారీఖు నాడు చేయవలసిన అవసరం ఉండే. పాకిస్తాన్ వార్ వలన, హిందుస్థాన్ పాకిస్తాన్ వార్ వలన అది వాయిదా పడ్డది. జూలై 9 నాడు తీర్మానం చేయడం జరిగింది. 9వ తారీఖు నాడు భారతదేశంలో ఉన్న అన్ని పరిశ్రమల్లో బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సింగరేణిలో 9వ తారీఖు నాడు జరగబోయే సమ్మెను విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా సమ్మె నోటీసు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి సమ్మె నోటీసు 23వ తారీఖు నాడు డైరెక్టర్ పర్సనల్కు అందజేత అన్ని తెలంగాణ సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక తరఫున హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూ, తెలంగాణ ఉద్యోగుల సంఘం, టీఎన్టీయూసీ, ఎల్జీటీఎస్ 6 సంఘాలు కలిసి మేము మొదటి నుండి పనిచేస్తున్నాం. కార్మికుల కోసం సమ్మె విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానమైన సమస్య 4 కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలు అమలు చేయాలి. అదేవిధంగా మినిమం వేజెస్ 26,000 ఇవ్వాలి. ప్రైవేటీకరణ బంద్ పెట్టాలి. పబ్లిక్ సెక్టర్లోనే నడిపించాలి. అదేవిధంగా సింగరేణి ఉన్న చాలా సమస్యలు ఉన్న పెండింగ్ సమస్యలు గుర్తింపు సంఘాలు ఏం పనిచేయట్లేదు కనుక మేము ఆ సమస్యల మీద కూడా కార్మికుల కోసం పనిచేయడానికి నిర్ణయం తీసుకుందాం. సమ్మె విజయవంతం చేయడానికి 23వ తారీఖు నాడు నుండి 23 నుండి 30 వరకు ప్రెస్ మీటింగ్లు సింగరేణి వ్యాప్తంగా, తర్వాత గేట్ మీటింగ్లు 1వ తారీఖు నుండి 8 వరకు గేట్ మీటింగ్లు, అందరం కలిసికట్టుగా కార్మికుల దగ్గరికి పోయి గేట్ మీటింగ్లు సమ్మె విజయవంతం చేయడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక సింగరేణి కార్మికులు అందరూ కూడా సమ్మెకు సిద్ధంగా 9వ తారీఖు నాడు జరగబోయే సమ్మెను విజయవంతం చేయండి అని కోరుతున్నాం.